మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. పిసిఓడి తగ్గాలన్నా, బరువు తగ్గాలనుకుంటున్నా, బ్యాక్ ఎక్ రాకుండా ఉండాలన్నా యోగా చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది. ఇంట్లోనే ఉంటూ హ్యాపీగా యోగా చేయాలనుకున్న వాళ్ళు ఆన్లైన్ క్లాసులు ఆర్ ఆఫ్లైన్ క్లాసుల కోసం సంప్రదించవచ్చు. ఈ వీడియోలో మనము హ్యాండ్ ఫ్యాట్కి సంబంధించిన ప్రాక్టీసెస్ ఎలా చేయాలి అన్నది తెలుసుకుంటాం. పర్సనాలిటీ అంతా చాలా స్లిమ్గా ఉంటుంది. హ్యాండ్ ఫ్యాట్ రీజన్స్ ఉంటాయండి, ఎందుకు వస్తుంది అన్నది ముందు తెలుసుకుందాము. సో మనం ఈజీగా ఎలా తగ్గించాలో దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గమనించారు అంటే వాళ్ళు ఎర్లీ ఏజ్ అంటే 20 to 30 years ముందు వరకు స్లిమ్గానే ఉంటారు. ఈవెన్ హ్యాండ్స్ కూడా చాలా సన్నగానే ఉంటాయి, హ్యాండ్ ఫ్యాట్ ఎక్కువగా ఉండదు. ఎప్పుడైతే ఈ థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుందో, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుందో, లైక్ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి మనం కొన్ని గుర్తులు పెట్టుకోవచ్చు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తూ ఉంటాయి, హెయిర్ ఎక్కువగా లాస్ అవుతూ ఉంటాము, తొందరగా అలసిపోతూ ఉంటారు. ఇవన్నీ మనకి ఇంకా థైరాయిడ్ ప్రాబ్లం బ్యాలెన్స్ అనేది తప్పుతోంది అని గమనించడానికి ఒక సిగ్నల్స్ అన్నమాట. అలాంటప్పుడు మనం థైరాయిడ్ని ముందు కంట్రోల్ చేసే ప్రాక్టీస్ చేసామంటే ఆటోమేటిక్గా మనకు బాడీలో ఎక్సెస్ ఆ వాటరీ బాడీ అనేది రాకుండా ఉంటుంది. ఇలా థైరాయిడ్ ఫ్లక్చువేట్ ఉన్న వాళ్ళకి హ్యాండ్స్ కూడా చాలా లావు అవుతాయి. నేను చాలా మందిని చూశాను, అంతకుముందు చాలా స్లిమ్గా ఉంటారు. అసలు ఎలా ఉంటుంది అంటే పర్సనాలిటీతో పాటు హ్యాండ్స్ అసలు గుర్తుపట్టలేనంత వెయిట్ వచ్చేస్తుంది. మీరు కావాలంటే నేను ఈ విషయం చెప్తూ ఉంటే చాలా మంది అవును కదా, నాకు అంతకుముందు ఇంత హెవీ హ్యాండ్స్ లేదు కదా, ఇప్పుడే కదా వచ్చింది అని చెప్పి మీకు ఒక ఆలోచన అనేది వెంటనే మొదలవుతుంది. చూడండి కావాలంటే. ఎస్, అలాంటప్పుడు ముందుగా థైరాయిడ్ని కంట్రోల్ చేసే ప్రాక్టీసెస్ అనేది, థైరాయిడ్ మాత్రమే తగ్గాలి అనుకున్న ప్రాక్టీసెస్ కూడా చెప్తాను, అది ప్రాక్టీస్ చేయండి. దాంతో పాటు ఆల్రెడీ పెరిగిపోయి ఉంటుంది, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళకి ఓన్లీ థైరాయిడ్ కంట్రోల్ చేయడానికి కావాల్సిన యోగా సరిపోతుంది. వెయిట్ పెరిగిపోయింది హ్యాండ్స్, మరి ఏం చేయాలి? అప్పుడు 2 ప్రాక్టీసెస్ కాంబినేషన్స్ తోటి చేయాలి. అప్పుడు మనకి చక్కగా రిలాక్సింగ్గా తొందరగా హ్యాండ్స్ అనేది తగ్గుతుంది. బట్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పిన తర్వాత ప్రాక్టీస్లోకి వెళ్దాము. థైరాయిడ్ కంట్రోల్ చేయడానికి ప్రాక్టీసెస్ చేస్తున్నాము, థైరాయిడ్ తొందరగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. హ్యాండ్ ఫ్యాట్ ఒక్కసారి కనుక మనకు హెవీగా మారిపోయింది అంటే, ఎక్కువ లావుగా వచ్చేసింది అంటే కనుక హ్యాండ్ ఫ్యాట్ తగ్గించడానికి మాత్రం మినిమం 6 months పడుతుంది. అది చాలా తక్కువ టైం. ఎందుకంటే నేను ఎన్నో వీడియోస్లో చెప్పాను, మనకు సైడ్ ఫ్యాట్ చాలా తొందరగా తగ్గుతుంది. తర్వాత థై ఫ్యాట్ ఇంకా ఈజీగా తగ్గించవచ్చు. కొంచెం కష్టపడ్డారనుకోండి చాలా ఈజీగా తగ్గిపోతుంది. బెల్లీ ఫ్యాట్ అనుకోండి, డైట్ ఫాలో అవుతూ ప్రాక్టీసెస్ చేశారంటే తగ్గిపోతుంది. లాస్ట్ అండి, హ్యాండ్ ఫ్యాట్ తగ్గాలి అంటే చాలా టైం పడుతుంది. సో ఓవరాల్ బాడీని స్ట్రెచ్ చేసుకుంటూ వచ్చి హ్యాండ్ ఫ్యాట్ మీద మనకు ఎఫెక్ట్ పెట్టాము అంటే కష్టం అనేది, కొంచెం కష్టపడ్డారు అంటే ఈజీగా తగ్గుతుంది. ఇది కూడా షార్ట్ టర్మ్ గోల్లో తగ్గదు. ఇక్కడ మనం ఏం చెప్పినా సరే నిజాయితీగా మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. మెస్మరైజింగ్ చేసి ఏదో మాటలు చెప్పేసి మీకు ఇలా తగ్గిపోతుంది అని ట్రై చేయండి అని చెప్తే వారం ట్రై చేసేసి తగ్గలేదు అని కాదు కదా. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి అని ఇందులో ఉన్న సీక్రెట్ని రివీల్ చేస్తున్నాను. కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయాలి, మినిమం 6 months అయితే పడుతుంది. ప్రయత్నం చేయండి. వారం రోజుల నుంచి మీకు తేడా అనేది తెలుస్తుందంటే స్ట్రెంగ్త్ పెరుగుతూ వస్తుంది. దానికి ఏం చేయాలనేది ప్రాక్టీసెస్ అనేది చూస్తాం. మొదటగా థైరాయిడ్ కాంబినేషన్ చేసుకోవాలి కదా, థైరాయిడ్ ఎలా కంట్రోల్ చేయాలి అన్న ప్రాక్టీసెస్ చూసి తర్వాత హ్యాండ్ ఫ్యాట్కి వెళ్దాం. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు, మేడం హ్యాండ్స్కి చాలా ట్రై చేస్తున్నాం మేడం, మేము వెయిట్ అంతా తగ్గిపోతుంది, బట్ హ్యాండ్ స్టామినా పెరిగింది, హ్యాండ్ ఫ్యాట్ తగ్గట్లేదు. దీనికి రీజన్ ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్ కూడా మనము యాక్టివేట్ చేసే ప్రాక్టీసెస్ చేసి కాంబినేషన్స్ చేశారంటే ఈజీగా రిజల్ట్ అనేది ఉంటుంది. చూద్దామా? ఫస్ట్ చూడండి, జస్ట్ థైరాయిడ్ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది? మనకు కంఠ భాగంలో ఉంటుంది. ఈ కంఠ భాగాన్ని జస్ట్ డీప్ బ్రీతింగ్ చేస్తారు, లోపలికి సక్ చేసినట్టు చేసి ఫింగర్స్ చూసారా, 5 fingers ని ఇలా జస్ట్ టచ్ చేస్తాం. చూడండి,
డీప్ బ్రీతింగ్ చేయండి. లోపలికి లాగినట్టు చేయాలి. జస్ట్ ప్రెషర్ ఇచ్చినట్టు చేయాలి. ఈ టైంలో బ్రీత్ హోల్డ్ ఉంటుంది. 5 సెకండ్ల నుంచి 10 సెకండ్లు చేస్తే చాలు. దీన్ని కంఠభాతి అంటారు. ఈసారి సౌండ్ చేసి చేస్తాను. ఫస్ట్ నార్మల్గా చేశాను కదా, అప్పుడు కొంచెం తెలియదు అనమాట ప్రాక్టీస్ అయ్యిందా లేదా అనేది. ఇప్పుడు మనం సౌండ్ చేసి చేద్దాం. చూడండి. చూసారా, సౌండ్ తెలిసింది కదా. ఇలాగా ఈసారి పైనుంచి కిందకి రబ్ చేయాలి. చూడండి. ఈసారి సైడ్కి రబ్ చేస్తాం. చూడండి. రిలాక్స్. ఇలా 1 సెట్ అంతా ప్రాక్టీస్ చేసి ఒక 10 సెకండ్స్ ఆ 30 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేయండి. 2 సెట్స్. ఈవినింగ్ కూడా మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేసి చేసి మనకు హార్మోనల్, థైరాయిడ్ గ్లాండ్ హార్మోనల్ అనేది మనకు నార్మల్కి రావడం అనేది జరుగుతుంది. దీనికి కంపల్సరీ హ్యాండ్ ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళు దీంతో పాటు కాంబినేషన్ హ్యాండ్ ప్రాక్టీసెస్ చేయాల్సిందే. చూడండి, హ్యాండ్ స్ట్రెచ్ చేసి మాక్సిమం టైట్గా బిగించండి. మన హ్యాండ్ మజిల్స్ అంతా కూడా టైట్ అవ్వాలన్నమాట. మాక్సిమం టైట్గా బిగించండి. రిలీజ్ చేయండి. ఫస్ట్ స్ట్రెచెస్ మాత్రమే ఇది. బిగించండి, టైట్గా బిగించండి. రిలీజ్ చేయండి. 1 మోర్ టైం. టైట్గా బిగించి రిలీజ్ చేయండి. తర్వాత షోల్డర్ రొటేషన్ చేద్దాం. చూడండి, హాఫ్ రొటేషన్లో నుంచి తీసుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుందంటే మనకు కంప్లీట్గా బ్యాక్ స్ట్రెచ్ అనేది తెలుస్తుంది. కొద్దిసేపు అలానే బ్యాక్కి స్ట్రెచ్ చేసి మెయింటైన్ చేద్దాం. మనం ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు, ఇప్పుడు నేను వెనక నుంచి కూడా చూపిస్తాను, స్ట్రెచ్ చేసినప్పుడు షోల్డర్ బ్లేడ్స్ అనేది ఫ్రీగా మూమెంట్ అనేది మనం గమనించవచ్చు. వెనక్కి తిరిగి చూపిస్తాను. చూడండి. చూడండి, ఇలా రొటేట్ చేసినప్పుడు చూడండి షోల్డర్ బ్లేడ్స్ ఎంత చక్కగా మూమెంట్ అనేది జరుగుతోందో. ఇలా హోల్డ్ చేసినప్పుడు షోల్డర్ బ్లేడ్స్ మూమెంట్ చూడండి. ఎస్, ఈ షోల్డర్ భాగం అంతా కూడా చాలా స్ట్రెంగ్త్ అవుతుంది. ఇప్పుడు ఆర్మ్ స్ట్రెంగ్త్ మళ్ళీ చూద్దాం. చూడండి, లెఫ్ట్ హ్యాండ్ కింద నుంచి తీసుకున్నాం, రైట్ హ్యాండ్ పైనుంచి జస్ట్ ఇలా పట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ పట్టుకోవడానికి టైట్గా కష్టంగా ఉంది, ఇక్కడ వరకే వచ్చింది అనుకోండి, ఇలా వచ్చింది అనుకోండి, ఒక హ్యాండ్ కర్చీఫ్ కానీ స్మాల్ కాటన్ క్లాత్ కానీ తీసుకొని హ్యాండ్కి తీసుకొని ఇలా పట్టుకోవడానికి ట్రై చేసి ఇలా మినిమం టు మినిమము 50 సెకండ్స్ నుంచి 2 మినిట్స్ వరకు ఉండడానికి ట్రై చేయండి. 2 సైడ్స్. ఇలా మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ కంప్లీట్గా ఇక్కడంతా స్ట్రెచ్ వస్తూ ఉంటుంది. బోత్ సైడ్స్ ఇలానే చేయాలి. చూసారు కదా, ఇలా బ్యాక్ మనం ఇలా స్ట్రెచ్ చేయంగానే కంప్లీట్గా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మజిల్ని ఇలా స్క్వీజ్ చేసి పిండినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా మెయింటెనెన్స్ చేయండి. ఎక్కువ టైం మెయింటైన్ చేయండి. ఎంతసేపు మెయింటైన్ చేయగలిగితే అంత ఈజీగా మనకు ఫ్యాట్ బర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాక్టీసెస్ రెగ్యులర్గా చేయండి, కంపల్సరీ చేయండి. దాంతో పాటుగా నైట్ నిద్రపోయే ముందు పల్చగా పాలు ఎక్కువ మరీ థిక్గా లేకుండా వాటర్ కొంచెం ఎక్కువ తీసుకున్నది పల్చటి పాలల్లో, వేడి పాలల్లో పసుపు వేసుకొని నిద్రపోయే ముందు తాగారు అంటే థైరాయిడ్ గ్లాండ్కి చాలా మంచిది. మనకు థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది. హ్యాండ్ ఫ్యాట్ కూడా చాలా తొందరగా తగ్గిపోతుంది. ఆన్లైన్ క్లాసుల కోసం సంప్రదించవచ్చు. నమస్తే.